పూల చొక్కా నవీన్ టమాటో రేటింగ్స్ అంటూ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ మూవీ రిలేటెడ్గా ఉన్న గాసిప్స్ గురించి మరియు మూవీస్ రిలేటెడ్గా ఉన్న రివ్యూస్ అన్ని కూడా తన ఛానల్లో పెడుతూ ఈ మధ్యకాలంలో ఒక మూవీకి సంబంధించి తను పెట్టిన రివ్యూ గురించి తను చివాట్లు తినడం జరిగింది. ఓవరాల్గా ఈ అంశం వల్ల అతను పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కడం జరిగింది. ఈ అంశం గురించి మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చిట్టుబాబు గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. తప్పే వద్దంటే అసలు నేననేది ఇది సిస్టంలో వీక్నెస్. మన సిస్టంలో దీన్ని అరికట్టే మార్గం మన దగ్గర లేదు, మన చట్టాల్లో కానీ మన్నిట్లో లేదు. దానికోసం ప్రపంచవ్యాప్తంగా దీని మీద అధ్యయనం జరుగుతుంది. ఇవాళ ట్రంప్ కాడ నుంచి రేవంత్ రెడ్డి దాకా పొలిటికల్గా ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు రక్షణ శాఖ మీద కూడా కమెంట్లు చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు అంటే ఒక లిమిట్లెస్గా వెళ్తారు ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ అనేది. దానిలో సినిమా అనేది ఒక భాగం అంతే. దీన్ని కంట్రోల్ చేయాలంటే హై లెవెల్లో మొత్తం జరిగినప్పుడే సినిమా కూడా కంట్రోల్. సో ఇలాంటి ఎదవులు మాట్లాడతారు, ఏదో ఉంటారు, వాళ్ళకి ఏమి తెలియదు. ఎప్పుడు దీని తప్పు అంటే మనం ప్రొడ్యూసర్స్గా కానీ మనం నిలదీయాల్సి. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, రిలీజ్కు ముందు యూ హ్యావ్ నో రైట్ టు కమెంట్. రిలీజ్కు ముందు రిలీజ్ అయినాక పబ్లిక్ ప్రాపర్టీ, నువ్వు ఎవడైనా ఏమైనా మాట్లాడచ్చు, నేను నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఏమైనా మాట్లాడచ్చు. రిలీజ్కి ముందు చేయకూడదు. రిలీజ్కి ముందు నువ్వు ఒక ఫ్రేమ్ కూడా చూడకుండా నా సినిమా నువ్వు ఎలా అనలైజ్ చేస్తావు. నేను మొన్న హరిహర వీరబల్లు విషయంలో కూడా కోపడ్డాను. అరే వాడికి తిట్టారు కూడా. హరిహర వీరమల్లు ఏదో ఒక కథ ఎవరిదో క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ కాపీ కొట్టారు. ఏం చూసేవరా నువ్వు సినిమా అడిగారు. ఏం చూసావు సినిమా? 2 ట్రైలర్లు 2 ఫ్రేములు చూసి నువ్వు ఆ కథను చెప్పేస్తావా? అంత మేధావి నువ్వు. అంటే హరిహర వీరమల్లు అనేది వీరమల్లు గారి కథాంశం సంబంధించి బేస్ చేసుకొని తీస్తుంది. బట్ ఎవరు దీన్ని ఎలా క్లెయిమ్ చేసుకుంటారు సార్? అదే ఏమి చూడకుండా క్లెయిమ్ చేయొచ్చమ్మా. చూసి శ్రీమంతుడు సినిమా చూసినాక అన్నాడు నా నవల్లో ఈ పాత్రలోనే అన్నాడు, కేసు నడుస్తుంది. అది వేరే. చూసి నువ్వు దీంట్లో ఒక ఆధారాలతో చెప్పు. అందుకని సినిమా చూడకుండానే అది ఈ కథ అది ఆ కథ అని పిచ్చి రూమర్లు గాలి మాటలు మాట్లాడటం తప్పు అని అడిగారు. గతంలో కూడా మీటింగులు జరిగినాయి. వీళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఎవరిని యూట్యూబర్స్ని. నాయన మీరు రిలీజ్ అయినా కూడా కమెంట్స్ అనేది మీరు 3 రోజుల తర్వాత శుక్రశని అనేది 3 రోజులు వదిలి తర్వాత మీ ఇష్టం రాసుకోండి, మీరు నచ్చినా నచ్చకపోయినా ఏమైనా రాసుకోండి. ఆ 3 రోజులు డిస్టర్బ్ చేసి చిన్న సినిమాలు అడిగాము. అయినా సరే వాళ్ళు కంట్రోల్ కాల. దాన్ని ఏమి చేయలేము. మన దగ్గర ఆయుధం లేదు. ఆయుధం ఉంటే ఇప్పటికిప్పుడు వాళ్ళు కనుక అందుట్లో ఇంకోటి ఏంటంటే వీళ్ళు దే ఆర్ నాట్ ఇన్ఫ్లుయెన్స్. వాళ్ళ వల్ల సినిమా ఏదైనా ఆడుద్ది పోద్ది అంటే పొరపాటు. నాకు కల్కి ఇదే పూల చొక్కావాడు కల్కి గురించి ఎంత దారుణంగా రాశాడు మీరు చదివే ఉంటారు. మరి హిట్ అవ్వలేదు. వీళ్ళని ఎవడు ప్రజలు పట్టించుకోరమ్మా. ఇవాళ ప్రజలు వాళ్ళ జేబు చూసుకుని సినిమా చూస్తారు. వీళ్ళకి రివ్యూలు చూసి సినిమాలు చూసేవాడు 2%, 1% ఎవడో ఒకడు. వాళ్ళు రెగ్యులర్ సినిమా గోయర్స్ కాదు. రెగ్యులర్ సినిమా గోయర్స్ ఈ రివ్యూలు పట్టించుకొని కింద రివ్యూలు రాసిన వీడి పూలచొక్క రివ్యూ కింద కమెంట్లు చూస్తేనే వీడు అమ్ముడు పోయాడు, వాడి కోసం రాస్తాడని కమెంట్లు. కానీ సార్ ఇక్కడ పెద్ద సినిమాలకి పని చేయకపోవచ్చు, స్టార్ సినిమాలకి బాగున్న సినిమాలకు పని చేయకపోవచ్చు. బట్ బాగాలేని సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చిన సినిమాకి ఇతను రాయడం వల్ల సినిమాకి ఆల్మోస్ట్ నెగిటివ్ టాక్తో ఇంకాస్త డౌన్ అయింది, ఇంకాస్త డౌన్ అవుతుంది కదా. నెగిటివ్ కంటెంట్తో తీయమ్మా. వాడేదో రాసాడు అందుకని పోయిందని చెప్పించి కంటెంట్తో తీ. నువ్వు కంటెంట్తో తీసిన సినిమా కోర్టు ఆడలేదా? కంటెంట్తో తీసిన మేజర్ ఆడలేదా? కంటెంట్తో తీసిన కమిటీ కూరలు ఆడలేదా? కంటెంట్తో తీసిన ఆయితీ ఆడలేదా? కంటెంట్తో తీసిన 35 ఆడలేదా? ఏమన్నా కంటెంట్తో తీసిన సినిమాలు చిన్న సినిమాలు అయినా ఆడుతున్నాయి సార్. ఇప్పుడు ఓకే, అగ్రీ ఫర్ దట్ సార్. ఇప్పుడు చిన్న సినిమా లైక్ బలగం మీరు అన్నట్టుగా ఈ సినిమాలు కంటెంట్ బేస్డే, కానీ కమర్షియల్ గా 100 కోట్లు కలెక్ట్ చేయాలంటే వీటి వల్ల కాదు కదా. ఎందుకు? దానికి ఈ రివ్యూల సంబంధం ఏముంది? దానికి థియేటర్లు, అది థియేటర్లు చిన్న సింగిల్ థియేటర్సే ఆడాల్సి వస్తుంది. రెంట్లు చిన్న సినిమాలు రెంట్లు కట్టుకోలేరు. పెద్ద మల్టీప్లెక్స్కి వెళ్తే రెంట్లు కట్టుకోవాలి. రెంట్లు ఈ చిన్న సినిమాలు బడ్జెట్లు కట్టుకోలేవు కనుక అందుకని ఇప్పుడు జరుగుతుందో పర్సంటేజ్ కూడా 10 సంవత్సరాలుగా జరుగుతుంది. ఈ విషయాలన్నీ ముందు నుంచే మా లాంటి వాళ్ళు మేము ఎన్నో పోరాటాలు చేస్తాం. పర్సంటేజ్ రావాలి. పర్సంటేజ్ వస్తేనే చిన్న సినిమాలు బతుకుతాయి. ఇవాళ అనేక సినిమాలు బాగుండి 2వ వారం రెంట్ కట్టుకోలేక తీసేయాల్సి వస్తుంది సినిమాలు. ప్రధానంగా అగైనెస్ట్ ఎవరు ఉన్నారు సార్ ఇండస్ట్రీలో ఈ పర్సంటేజ్ వర్సెస్? అగైనెస్ట్ ఫర్వర్డ్ కాదమ్మా, ఇది ఒక విషస్ సర్కిల్. ఇప్పుడు ప్రొడ్యూసర్స్కి ఒక చిన్న ప్రొడ్యూసర్ పర్సంటేజ్ కావాలి, పెద్ద ప్రొడ్యూసర్కి రెంట్ కావాలి. ఎందుకంటే ఫుల్ కలెక్షన్ బిగినింగ్ 4 వారం రోజులు వాళ్ళకి ఫుల్ కలెక్షన్ వస్తుంది. దాంట్లో రెంట్ పారేసి మిగతా మొత్తం వాళ్ళు తీయాలి, వాళ్ళకు ఉంటుంది. చిన్న సినిమాలకి ఏంటి పర్సంటేజ్ వస్తే ఫస్ట్ వీక్ 2 వీక్ నీకు వస్తే నాకు వచ్చేది ఇలాగ. దీంట్లో ప్రొడ్యూసర్స్ అడిగే ఎగ్జిబిటర్స్ అడిగే మాట ఏంటి? ఓకే మేము పర్సంటేజ్కి ఇస్తాం సినిమా, కానీ
మీరు రేట్లు ఎక్కువ పెంచుకుని అమ్ముతున్నారు కదా, దాంట్లో కూడా వాటా అడుగుతున్నారు. దాంట్లో వాటా అడిగితే ప్రొడ్యూసర్ ఏమంటే నేనేదో ఎక్కువ ఖర్చు పెట్టాలని గవర్నమెంట్ తోటి మాట్లాడుకుని నేనేదో బతిమాలకు నేను తెచ్చుకుంటే దాంట్లో నీకు షేర్ అంటే నీ రెంటు, దానికి తగినట్టు నీ షేరు, ఈ రీతిలో అంటే ఇక్కడ ఎన్ని ముగ్గురు కూర్చుని మాట్లాడుకోవాల్సిన విషయం. గవర్నమెంట్ తెలుసలేదు, ఓన్లీ మా ఫిలిం ఛాంబర్ కూర్చొని ఎవరిని కొంచెం మీరు కొంచెం తగ్గట్టు మీరు మాట్లాడాలి. దానివల్ల ఇది పెండింగ్లో ఉంది టోటల్గా. ఈ పర్సంటేజ్ సిస్టమ్ అనేది పర్సంటేజ్లో ఉన్నప్పుడు ఇండస్ట్రీ సుభిక్షంగా ఉంది, అందరూ బతికారు. డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, ప్రొడ్యూసర్ శుభ్రంగా అందరూ బతికారు. ఎప్పుడైతే పర్సంటేజ్ పోయి ఈ స్లాబ్ సిస్టమ్ వచ్చి ఆ తర్వాత రెంట్ సిస్టమ్ వచ్చిందో పెద్ద సినిమా పే చేయగలడు రెంటు. చిన్న సినిమా నేను ఎక్కడి నుంచి పే చేస్తాను? 4 లక్షలు థియేటర్కి వారాలంటే నేను ఎక్కడ పే చేస్తాను? అందులో ఒక నష్టం కాదు మనం చేసిన మనాళ్ళు. ఒకే క్లాసు 3 క్లాసులు ఉంటే సినిమా పైన రిజర్వేషను 200 రూపాయల టికెట్ బుక్ ఫుల్ అవ్వకపోయినా 100 రూపాయలది 70 రూపాయలది ఫుల్ అవుతుంది. సో 3/4 కలెక్షన్ అన్నా ఉండేది. సో వాడు బతికి బట్ట కడతాడు పర్సెంట్. అది కూడా లేకుండా మొత్తం స్లాబ్ ఒక రేట్ అనేటప్పటికీ మల్టీప్లెక్స్ తప్పితే చిన్న సినిమా చిన్న థియేటర్లు బతకాలి, సింగిల్ థియేటర్లు బతకట్లా. సింగిల్ థియేటర్ బతకాలంటే పర్సంటేజ్ కావాలి, అందరూ ఒప్పుకుంటారు ఈ విషయం. కానీ మధ్యలో ఇలాంటి లిటిగేషన్స్ ఉన్నాయి, అవి తేలాలి, అవి తేలేదు. అందువల్ల ఈ చిన్న సినిమాలు కోట్లు చేయలేకపోతారంటే అది థియేటర్. వీళ్ళు మల్టీప్లెక్స్లో ఆడలేరు. ఇప్పుడు బలగం మల్టీప్లెక్స్లో వేస్తే 250 రూపాయలు పెట్టి ఎవడు చూస్తాడు? అదే హీరో సినిమా అయితే చూస్తాడండి. హీరో సినిమాలు కూడా చూడలే ఇవాళ. హీరో సినిమాలు కూడా మొదటి 2 రోజులే బాగా, లేకపోతే ఆచార్య ఏమైంది, గుంటూరు కారం ఏమైంది, బాగాలేకపోతే 3వ రోజు లేదు. ఇవాళ కుబేర ఏమైంది, ఎంతో పబ్లిసిటీ చేశారు, ఎంతో బూస్టప్ చేశారు, ఏమైంది 2వ వారానికి? ఎందుకు పడిపోయింది? కంటెంట్ లేకపోతే పెద్ద చిన్న ఆడియన్స్కి దయాదాక్షిణ్యాలు లేవు. ఆడియన్స్ అయ్యో పాప వాళ్ళైతే ఖర్చు పెట్టారను, అయ్యో పాప ఇంతమంది ఆర్టిస్టులలో దయాదాక్షిణ్యం లేదు. వాడి కష్టార్జితంతో వాడి జేబు డబ్బుతోటి చూస్తాడు. ఈ 2000 రూపాయలు వాడు సినిమాకి వెళ్ళాలంటే గతంలో 500 కాదు, ఇది ఒక ఫ్యామిలీ వెళ్ళాలని 2000 కష్టపడి డబ్బు 2000 ఖర్చు పెట్టాలంటే 3 సార్లు ఆలోచిస్తాడు. కనుక బాగుంది అంటే చాలా బాగుందని పేరు వస్తే చూస్తాడు, లేకపోతే ఓటీటీ వస్తే నెలలో చూసుకోవచ్చు అని ఆగిపోతున్నాడు. డబ్బు మనం ఇక్కడ అనేక కారణాలు ఉన్నాయి. అంటే చాలా బాగుంది అనే సినిమా తీయాలంటే అది లిమిటెడ్గా కొంతమంది వరకే పరిమితం అయిపోయింది. ఆడియన్స్ కొంతవరకు పరిమితం చేయలేదు. దిల్రాజు తీసిన సినిమాలు తిప్పికొట్టిన రోజులు ఉన్నాయి, రామానాయుడు గారు తీసిన సినిమాలు తిప్పికొట్టిన రోజులు. ఆడియన్స్కి పెద్ద చిన్న లేదమ్మా. ఊరిని మనం ఓడిపోయినప్పుడు సాకులు ఎత్తుకుంటా చూడు. మన కంటెంట్ మనం గొప్ప అనుకున్నాం, మన కాకిపూల బుద్ధు, మన కంటెంట్ మనం ఏదో అనుకుంటాం బ్రహ్మాండం అనుకుంటాం మన వరకు. అది ఆడియన్స్కి వెళ్ళేటప్పుడు కాదు. ఆడియన్స్ అంతా జడ్జి. ఆడియన్స్ బాగాలేదంటే నీ కంటెంట్ బాగాలేదు అంతే. నేను గొప్ప కంటెంట్, నేను కష్టపడ్డాను, చిన్న ఇది చేశాను, అది చేశాను, జనాలు ఆడలేదంటే జనాలు వీటిని బట్టి కాదు. ఈ కంటెంట్ వీళ్ళు రాసే వీళ్ళకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, వీళ్ళ స్థాయి ఏంటి, వీళ్ళ మీద విలువ ఏంటి, వీళ్ళకి ఏమి. ఎప్పుడు కూడా ఒక విమర్శ చేసేవాడు వాడి యొక్క నాలెడ్జ్ని బట్టే ప్రజలు అంగీకరిస్తారు. నాలెడ్జ్ లేని ఏదో ఊరినే ఈ కుచింబర పరాయణతో ఈ ఏదో 4 వ్యూవర్షిప్ తిప్పుకు 4 ఎంగిలి మెతుకులకు సాసిపడి ఈ అబ్బా వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య నాడు పుట్టిన ఈ దరిద్రులు రాసే కమెంట్స్కి ఎవ్వడు సినిమా వెళ్ళేవాడు ఆగడు. సినిమా ప్రేక్షకులు 3 ఉంటారు, 3 రకాలు ఉంటారు. ఒకడు వాడు సినిమా ప్రేమికుడు అంతే. వాడు సినిమా ఖచ్చితంగా థియేటర్లో చూస్తారని వెళ్తాడు, బాగుందా లేదని వెళ్ళిపోతాడు. రెండో వాడు కాలక్షేపానికి వెళ్తాడు. కాలక్షేపం ఏం బోరు కొడితే ఏదో ఒక సినిమాకి వెళ్దామంటాడు. వాడు మంచి చెడు ఆ టైం అంతే టైం పాస్ అవ్వాలి వెళ్తాడు. మూడో వాడు బాగుందా లేదా, మనం ఖర్చు పెట్టుకోవాలా లేదా అని ఆలోచిస్తాడు. ఎప్పుడో ఒకసారి వస్తాడు, రెగ్యులర్ సినిమా కదా, ఎప్పుడో ఒకసారి వస్తాడు. వాళ్ళు వెళ్తాం 2000 ఖర్చు అవుతుంది, ఇది చూద్దాం బాగుందంటే అని వాడు అడుగుతాడు. అంటే సినిమాకి వెళ్ళాలనే ఒక కుతూహలంతో బాగున్నా బాగాలేకపోయినా జనాలు వెళ్ళిపోతున్నారు, వాళ్ళని చూసుకొని ఇష్టం వచ్చినట్టు సినిమాలు చేస్తున్నారు అంటారు మీరు. అంతేకాదు హీరోల సినిమాలు వాళ్ళు మా ఫాలోయింగ్ ఉంది కదా, ఓపెనింగ్ ఎట్లా ఉన్నా వీళ్ళ హీరోలకు ఒక్కరికి ఎట్లా ఉన్నా చూస్తారమ్మా. ఫస్ట్ 3 days ఎట్లా ఉన్నా చూసేస్తారు. 4వ రోజు రెగ్యులర్ ఆడియన్స్ రారు బాగాలేకపోతే. అదే నీకు సాక్ష్యాల గుంటూరు కారం అయినా, ఆచార్య అయినా, ఇంకో సినిమా అయినా అన్నీ చూస్తున్నాం. పెద్ద హీరోలు, అంతకన్నా పెద్ద హీరో వాళ్ళ సినిమాలకి అడ్రస్ లేదు. బాగా లేకపోతే 4వ రోజు మండే డడంగా తగ్గిపోద్ది. వాళ్ళు నాగార్జున
వాడు చేశారు కదా శేఖర్ కమ్ముల, ఇంతవరకు సక్సెస్ఫుల్ డైరెక్టర్గా మంచి డైరెక్టర్ పేరు. ఆ కాంబినేషన్ మొదటి వారం అవగానే ఎందుకు పడిపోయింది? ఎందుకు పడిపోయింది? రివ్యూల వల్ల పడిపోయింది. రివ్యూలు బ్రహ్మాండంగా రాశారు. రివ్యూలు బట్టి సినిమా ఆడదు, రివ్యూలు బట్టి సినిమా పోదు. నీ కంటెంట్ ఉంటే, నీ కంటెంట్ ప్రజలకు ప్రేక్షకులు నచ్చే కంటెంట్గా నువ్వు చేయగలిగితే అది ఎవరు చేయగలరు అంటే ఎవరు చేయలేరు. అలా చేయగలిగిన వాడు ఉంటే వాడికే కోట్లు ఇస్తారు, హీరోలకు కాదు. వాళ్ళకి ఆ కంటెంట్ తయారు చేయగలిగిన వాడు, సక్సెస్ఫుల్ కంటెంట్ తయారు, వాడికి కోట్లు ఇచ్చి బాబు కూర్చుంటారు. అంబానీలను ఆదానీలు సినిమాలు తీస్తారు, మనం తీయలేము. అర్థమైందా? సో కంటెంట్ అనేది అది అది అంతే, అదొక జడ పదార్థం. ఆ కంటెంట్ ఎప్పుడు ప్రజలకి మొదటి రోజు ఫస్ట్ షోకి 5 లక్షల నుంచి 10 లక్షల మంది చూస్తారు. 500 థియేటర్లు అయితే 5 లక్షల మంది, 10,000 థియేటర్లు అంటే 10 లక్షల మంది. ఆ మొదటి రోజు మొదటి షో ఆ 5 లక్షల మంది సినిమా నుంచి బయటకు వస్తారు కదా, వాళ్ళ యొక్క రెస్పాన్సే సినిమా సక్సెస్ఫుల్. మొదటి రోజు 5 మౌత్ టాకే నమ్ముతున్నారా మీరు? మౌత్ టాకే దండగా మౌత్ టాకే. థియేటర్ నుంచి బయటకు వచ్చిన వాడి యొక్క ముఖంలో ఆ సంతోషము, ఆ కూడా వాటిని బట్టి వాడు ఖచ్చితంగా ఈ ఫ్యాన్స్ వాడు వెళ్ళి మామూలుగా సినిమాకి జనం వస్తూ ఉంటారు, వాళ్ళ రియాక్షన్ తెలిసిపోతుంది. సరే చిట్టుబాబు గారు, ఒక డౌట్ సార్. ఇప్పుడు ఒక సినిమాకి బాగలేని సినిమా సార్, ఫ్లాప్ అయిన సినిమా, ఒకతను రివ్యూ ఇచ్చాడు. ఒకతను ఒక సైట్లో చూసి ఇంకొక సైట్లో చూసి ఇంకొక సైట్ ఒక 10 సైట్లు ఎత్తికాడు అనుకోండి, ఆ సినిమాకి వెళ్దాం వద్దా అని. అక్కడ అందరూ ఆల్మోస్ట్ 70-80% నెగిటివే చెప్తే ఆడికి వెళ్ళాలా లేదా అన్న డెసిషన్లో వెళ్ళకూడదనే ఒపీనియన్కి వచ్చేస్తారు కదా. నెగిటివ్ సినిమాకి వెళ్ళాలని, నెగిటివ్ సినిమా అన్నప్పుడు వెళ్ళొద్దా అనేది వాడు ముందు అన్ని ఎందుకు ఎంక్వైరీ చేస్తాడు? వాడు ఎంక్వైరీ చేసేది ఎందుకు? వాడు జేబు 2,000 రూపాయలు లేదా 1,000 రూపాయలు, ఈ 1,000 రూపాయలు ఖర్చు పెట్టడానికి వెళ్ళాలా వద్దా అని వాడే ఎంక్వైరీ చేస్తాడు. వాడు ఊరినే ఈ రివ్యూలు బట్టి కాదమ్మా. రివ్యూలు బట్టి మనం అనుకుంటా ఓటమికి ఓడిపోయిన వాడు ఎత్తుక్కునే సాకు. నేను చెప్పేది రివ్యూల వల్ల నా సినిమా పోయింది అనేది ఓటమి ఓడిపోయిన వాడు ఎత్తుక్కునే సాకు. ఇంతకన్నా దేవరా కన్నా ఎక్కువ రివ్యూలు వచ్చినాయా? దేవర కన్నా బ్యాడ్ రివ్యూ దేనికన్నా వచ్చిందా? పుష్ప 2 కన్నా వచ్చిందా? కల్కి కన్నా వచ్చినాయా? బీభత్సమైన రివ్యూలు, దారుణమైన రివ్యూలు మేము చదివితే అవి మరి ఎందుకు సూపర్ హిట్లు అయినాయి? ప్రేక్షకుడికి కాదు, ప్రేక్షకుడికి థియేటర్లో వాడు ఆ సినిమాని ఆ కంటెంట్ నచ్చిందంటే నిరాజనాలు పడతాడు. కంటెంట్ నచ్చలేదంటే నువ్వు ఎంత ఆదిరుద్ద బ్రహ్మాదులు యాక్ట్ చేసినా టాటా బై బై అని చెప్తాడు. సార్ ఓవరాల్ ఇలాంటి పోల్చొక్క లాంటి నవీన్ ఇలాంటి రివ్యూలకు సంబంధించి వీళ్ళని వేస్ట్ అంటే అసలు కట్టడే మన గురించి పట్టించుకుంటూ వేస్ట్ అంటున్నాను. మీరు అనవసరంగా మీడియా వాడిని ఏదో హీరోని చేస్తున్నారు. వాడేదో పెద్ద మేధావిలాగా వాడేదో కంటెంట్ రాసేస్తే ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటట్టు అండ్ వాడు అనవసరంగా వాడికి మీడియా ఇస్తుంది వాడికి విలువ. ప్రజలు ఇవ్వటంలా. ప్రజలు మీరు చూస్తే వాడు కంటెంట్ గురించి కింద కమెంట్లు చదివితే మీకే అర్థమవుతుంది. చదవండి కంటెంట్లు ఎంత దారుణంగా వీడు అమ్ముడు పోయాడు, వీడు వాళ్ళ దగ్గర డబ్బులు తినేశాడు, వాడి దగ్గర వాళ్ళకి అదే బూతులు రాస్తారు. నేను అలాగే రాస్తున్నారు. వీడు ఆహా గొప్పగా చెప్పాడని. ఎవరో చెప్పేవాడి స్థాయిని బట్టి కూడా ఉంటుంది. చెప్పేవాడికి పబ్లిక్లో ఉండే ఇమేజ్ని కూడా ఇతను మేధావి, ఇతను కరెక్ట్గా అనలైజ్ చేస్తాడు అనేది ఉంటే అనమాట. వీడికి వెళ్తా అంత ఇమేజ్ ఏం లేదు. మీరు ఇస్తున్నారు. వాడేదో పెద్ద పుడింగిలాగా, వాడు ఒక పెద్ద మేధావిలాగా సినిమాను గురించి ఆచితూచి మొత్తం ఆకలింపు చేసుకున్న గొప్పోళ్ళలాగా మీరు వాడికి ఇస్తున్నారు. అంత సీన్ లేదు. ఏదో అవుతూ ఉంటాడు వాడు. సినిమా కూర్చోబెట్టి అడగండి ఆ సినిమా అంటే ఏంటి, సినిమా కంటెంట్ అంటే ఏంటి, నా ఎమోషన్ క్యారీ అవ్వటం అంటే ఏంటి సినిమాలో, కానీ మీరు తీసుకున్న టాపిక్ని ఆడియన్స్కి గుండెల్లోకి గుచ్చుకునేలా చేయటం అంటే ఏంటి అడగం. ఏంటి వాడి సినిమాని ఏమీ తెలీదు. ఏదో వాగుతూ ఉంటాడు వాడికి నచ్చకపోతే నచ్చలేదు అని అంటాడు. నచ్చితే డబ్బులు తీసుకుంటే చేసే. ఇది కూడా డబ్బులు అడిగారు. 40,000 అడిగారంట కదా. 40,000 అడిగారు. వీళ్ళే ప్రొడ్యూసర్. దీంట్లో ప్రొడ్యూసర్స్ తప్పు ఉంది. ప్రొడ్యూసర్సే పిలిపించారండి. అది నేను డిబేట్లు కూడా చెప్పాడు. ఆయన వాళ్ళ మనుషులు, ఆయన కాకపోతే ఆయన మనుషులు రమ్మన్నారంట, ప్రమోషన్ చేయాలన్నా 40,000 అడిగాడు వీడు. వాళ్ళకి వర్కౌట్ కాలేదు. దానికి గొడవ అసలు పిలవటం ఎందుకు, గొడవ పెట్టుకోవడం. మళ్ళీ వాడు అంటాడు రిలీజ్ అయినాక నీకు హక్కు లేదు. యూ హ్యావ్ నువ్వు సినిమాని తీసింది పబ్లిక్ కోసమని, నీ ఇంట్లో నువ్వు చూసుకుంటానికి, నీ కుటుంబం వరకే నువ్వు చూసుకోవడానికి నా హక్కు లేదు నేను గురించి మాట్లాడటానికి. నువ్వు పబ్లిక్ ఎప్పుడైతే రిలీజ్ చేసావో నా హక్కు అది. నేను మాట్లాడతాను. ఆ సినిమా నాకు నచ్చలేదు, బ్యాడ్గా ఉందని మాట్లాడతాను. అది జీర్ణించుకోగలిగే శక్తి నీకుంటే సినిమా తీ, లేదా మానే.
సినిమా అన్నాక ఒక పోరాటం. ఇవాళ కోట్లతోటి సినిమా, కోట్లు మినిమం కోట్లు అవుతున్నాయి. 2 కోట్లు అవ్వచ్చు, 200 కోట్లు అవ్వచ్చు. కోట్లతోటి సినిమా తీస్తున్నప్పుడు నువ్వు ఆ నాకు పూలబంతులే పూలమాలలే పడాలి అంటే కుదరదు. రాళ్ళు పడతాయి, పూలమాలలు పడతాయి. దాన్ని సిద్ధపడే ఈ పోరాటంలో దిగాలి నువ్వు. ఈ సినిమా అనేది ఒక పోరాటమే ఇవాళ. ఇదివరకు రోజుల్లో కాదు, నాకు మంచి టేస్ట్ ఉంది, నేను బ్రహ్మాండంగా తీస్తాను అంటే కుదరదు. నువ్వు ఎంత టేస్ట్ ఉన్నా ఆడియన్స్కి నచ్చే విధంగా, వాళ్ళు మెచ్చే విధంగా, వాళ్ళు నిరాజనాలు పట్టే విధంగా నువ్వు తీస్తేనే. అది ఎవడు తీస్తాడు? దానికి ఫార్ములా ఏమైనా ఉందా? లేదు. గాలిలో దీపం పెట్టడమే ఎవడు అదృష్టం వాడిది. అదృష్టం ఉంటే నీ కంటెంట్ ప్రేక్షకులు నచ్చుతుంది. అదృష్టం లేదా నీ కంటెంట్. మేము తీసాం, పెద్ద సినిమాలు తీసాం. నా దేశం అంటే ఎప్పుడో అప్పటి నుంచి ఇప్పుడు దగ్గర దేశం అంటే మోస్ట్లీ 70లో తీసాం. బ్రహ్మాండమైన పేరు వచ్చింది, నేషనల్ అవార్డు వచ్చింది, బెస్ట్ రీజనల్ పిక్చరు. థియేటర్ దగ్గర లేవు. ఏం చేస్తాం? అంత మంచి పిక్చరు, ఇంత బాగా ప్రజలు రివ్యూలు రాశారు, బ్రహ్మాండంగా గొప్ప కథ, గొప్ప మ్యాటరు అది రాశారు, అన్నీ వచ్చినాయి, అవార్డు కూడా వచ్చింది. డబ్బులు దొబ్బినేమంతో మనకి గెలుపు తీసాం, రైతు భారత తీసాం, భోగి మంటలు తీసాం, ప్రజలకు నచ్చింది, డబ్బులు వచ్చినాయి. ప్రజలకు నచ్చలేదు. బ్రహ్మాండం గెలుపు సినిమా, నా సినిమా బ్రహ్మాండం. నేను ఎంతో ప్రేమగా ఆశించి తీశాను. ఒక లేడీ ఓరియంటెడ్ స్టోరీ. ఎవరు? సుహాసిని, సౌందర్య, లయ, మిగతా కోట గేట అందరు పేలఫోర్ కానీ ఒక పాయింట్, బర్త్ రైట్. ఎవ్రీ చైల్డ్ హెస్ గాట్ ఎ రైట్ ఆఫ్ బర్త్ అనేది దాని మీద తీశాను. తల్లిదండ్రులు విడాకులు తీసుకుని బిడ్డను అనాథ చేసే హక్కు లేదు అని కోర్టులో వాదిస్తుంది. బ్రహ్మాండమైన పాయింట్ కదా, నాకు బాగా నచ్చేసింది. అబ్బా, ఇంత బ్రహ్మాండమైన పాయింట్, అవేర్నెస్ మన కాన్స్టిట్యూషన్లో ఉంది. చట్టం, కాన్స్టిట్యూషన్లో ఒక చట్టం ఉంది. ఆ పిల్ల కనుక పిల్ల అయినా పిల్లాడైనా విడాకులు తీసుకున్న బిడ్డల యొక్క పిల్లల పెళ్ళికి నా తండ్రిని అటెండ్ అవ్వాలి అంటే ఈ హ్యాస్ టు అటెండ్, జ్యుడిషియల్ కంపల్షన్. వాడు నీకు అనైతికంగా పుట్టిందా కాదుగా, నీకు నైతికంగా నీకు పుట్టిన పిల్లే కదా. మీ ఇద్దరు విరోధాలు ఉండటం వల్ల ఆ అమ్మాయిని అనాథం చేసే అధికారం నీకు లేదు. పెరిగింది పెళ్ళి అంటే 10 మంది ముందు షీ ఈజ్ మై లెజిటిమేట్ చైల్డ్ అని నువ్వు పబ్లిక్లో చెప్పాల్సిన బాధ్యత నీకు ఉందని మన కాన్స్టిట్యూషన్ చెప్తారు. ఆ పాయింట్ తీసుకుని చెప్పాను నేను. బ్రహ్మాండంగా ఇదే ఎక్కేస్తుంది జనాలకి. అది గొప్ప పాయింట్ అని నేను చాలా అందులో సౌందర్య, సుహాసిని, బ్రహ్మాండమైన లయ, బ్రహ్మాండమైన ఆర్టిస్ట్ అనుకున్నాను. అక్కడికి వెళ్ళినాక జనాలు, థియేటర్కి వెళ్ళినాక జనాలు అలా చూస్తున్నారు. నేను ఫీల్ అయిన ఎమోషన్ వాళ్ళు ఫీల్ అవ్వరా? ఏం చేయడానికి? నేను ఎమోషన్ ఫీల్ అయిపోయి నాకు సెకండ్లు ఇచ్చారు. ఎంతమంది అబ్బా, నా చెయ్యి కందిపోయింది. ఆ సినిమా చూపించి ప్రివ్యూలు వేసి సెకండ్లు తీసుకుని నా చేతులు ఎర్రబడ్డాయి, కందిపోయినాయి. అంతమంది సెకండ్ ఇచ్చారు. ఏమి తీసావు చిట్టి, ఏమి గొప్ప మ్యాటర్, అన్నీ బాగున్నాయి. థియేటర్లోకి వెళ్ళినాక జనాల దగ్గర అలా చూస్తున్నారంటే ఏం చేయాలి? దాన్ని నేను జనాలు తిట్టనా?